సార్ ఇక్కడ ఇంకొకటి కూడా ఐ నో అసలు ఫినాన్స్ విషయంలో మీరు ఎంత అసలు వరస్ట్ మెయింటెనెన్స్ నాకు తెలుసు. ఎంత వరస్ట్ చూపినా అది ఇప్పుడు మారారా లేదా అని అంతే. ఇంకా వరస్ట్ అయ్యారు, ఇంకా వరస్ట్ అయ్యారా? బా ఐ విల్ ప్రూవ్ ఇట్ యు. ఓకే, చెక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ. కమాన్, ఎంత ఉందమ్మా? 30 రూపాయలు, 30 రూపీస్, 30 రూపీస్ 39 పైసా. యాక్చువల్లీ మా వాళ్ళు చూస్తే వావ్ అంటారు. ఆ 30 ఇటు సైడ్ రెండు ఉండదు, 0.39, 0.42. ఎదుగుండి ఇది. ఇప్పుడు ఇవాళ వచ్చే ఇది ఉంది, ఇంటికి పోయేటప్పుడు ఉండదు. ఇక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాలి. ఎందుకు తెలుసమ్మా? దీంతో ఏం రాదు. ఐ ప్రూవ్ ఇట్ యూ. ఫస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు బెటా అనేటోని. అప్పుడు నాకు ఫ్యామిలీ ఉండేది, ఇప్పుడు నాకు లేదు. అప్పటి నుంచి నువ్వు నన్ను చూసావు బెటా. నా మాట వినేసి నీ కల్లో నీళ్ళు వచ్చాయి కదా. అవునా? సింపుల్ క్వశ్చన్ అడగనా? ఇట్లాంటివి ఎన్ని వస్తాయి? రావు. సో దీనికి జీరో వాల్యూ నాకు. డబ్బులు ఏముందమ్మా, ఇవాళ పోతాయి, రేపు పోతాయి. సో హ్యాపీ. బట్ నేను అనుకున్నాను కొంచెం అన్నా అట్లీస్ట్, అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంచెం అట్లీస్ట్ మీకోసం అంటే తమ్ముడు ఉన్నాడు మా కరుణాకర్ అని, నా ప్రొడక్షన్లో డైరెక్టర్ బంగారకొండ. తను ఉన్నాడు, ఆయన నా పేమెంట్ వచ్చినట్టుంది అంటాడు. నాకు మొగుడాడు, నాకు పెళ్ళం కాదు, నాకు మొగుడయ్యాడు. వచ్చింది, ఎంత వచ్చింది ఏంటి అంటాడు. వచ్చిన 3 లక్షలు ట్రాన్స్ఫర్ కూడా చూపించండి నాకు అంటాడు. కొట్టుకోపో అంట. సటక్ 3 లక్షలు వచ్చినంటే 2,96,000 తీసుకుంటాడు. 4,000 ఎందుకు వదలట? రేపు పెట్రోల్ కొట్టాలి కదా అంటే ఓకే అంతే. ఎందుకు? జోక్ కాదు. మనం వచ్చేసి సార్ అది చిన్న ఇబ్బంది అన్నా, ఏమనుకోకపోతే 40 ఉందా అన్నాడు. 37 ఉందన్నా. పర్లేదన్నా అన్నాడు. అయిపోయింది. అట్లా ఒక ఎత్తు. ఇంకోటి వాడికి ఇస్తావు, నాకేమైనా తిట్టుకునేటోళ్ళు కూడా ఉన్నాడు నన్ను. అంతే అన్నా, నేను 2 నెలల నుంచి అడిగినావు, ఆడిగిలే ఇచ్చినావు, నాగీలే అంటే అవును కదరా అని చెప్పి. ఇలా అయితే అందరూ ఇంకా మీ దగ్గర లైన్ కడతారేమో. కట్టినే అమ్మా, ఉంటే ఇచ్చేస్తారు పోనీ. ఓకే, వేరే ఏది పోయినా 10 డబ్బులే కదా, వాల్యూ లేదు అది. మనుషుల్ని ఎంతమందిని సంపాదించుకున్నారంటే ఏం అక్కర్లమ్మా నాకు ఎవరు. ఇది ముందు ఎవరైనా నన్ను చూసుకోవాలి, నాతో ప్రేమగా ఉండాలని ఆ ఎక్స్పెక్టేషన్ ఉండే. అది యాక్చువల్లీ స్టూపిడిటీ, వేస్ట్. మనం ఏం చేయగలుగుతాం, మంచి చేసుకుంటే వెళ్ళిపోవడమే బెస్ట్ అని తెలిసిపోయింది. కాబట్టి ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు. నా నుండి ప్రపంచానికి వెళ్ళిపోయింది. అది మనిషికి పట్టించుకోవట్లేదు. ఏది చేసినా మంచి చేయాలి. ఎవడైనా హర్ట్ అయితే నన్ను ఏం చేయమంటావు? నేను ఇంతే బెటర్ అవుతున్నా. ఈ విషయంలో కూడా బెటర్ అవ్వాలని నేను ఏ విషయంలో కాదు మాది. అది ఆ వాల్యూ రాదు, డబ్బుకి నాకు వాల్యూ. సార్ ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు మీరే అంటూ ఉంటారు అంటే ఛాన్సెస్ రావడమే దుర్లభం ఇది అదని. ఇఫ్ దేర్ వాజ్ ఏదన్నా ఒక ఫేజ్ అలా వస్తుంది అంటే మనల్ని మనం చూసుకోవాలి కదా. నేను చూసుకుంటున్నాను. అరే ఆ భయం ఎందుకుమా? ఇప్పుడు నువ్వైనా కానీ నేనా ఎవడైనా కానీ పోవాలి. ఎటో పోతాడు, జబ్బు వచ్చే పోతాడు, లేదా యాక్సిడెంట్లో పోతాడు. పోతే పోయినా సింపుల్. నా క్యాన్సర్ వచ్చింది అనుకో, హాస్పిటల్ అడ్మిట్ అయినా రోజుకి 1,00,000 రూపాయలు ఉన్న బెడ్లో ఉంటే నొప్పి తక్కువ ఉంటుందా? గవర్నమెంట్ హాస్పిటల్ బెడ్లో పెట్టుకుంటే నొప్పి ఎక్కువ ఉంటుందా? నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో హాస్పిటల్కి వెళ్ళిపోతామా? ఎందుకు? ఉన్నప్పుడు సరిగ్గా ఉండాలి కాక పోయేటప్పుడు ఏముంది, అందరూ పోతారు, నువ్వు పోతావు, నేను పోతా, పెద్ద ఇది ఈ మోతలు లేవు. సో ఓకే సార్. అండ్ సరే, ప్రాజెక్ట్స్ దగ్గరకు వద్దాము. రీసెంట్ గా మీరు చేసిన ప్రాజెక్ట్స్ లేదా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లో మీరు అసలు ఇంకా ఎగ్జైటింగ్ గా బాగా ఫీల్ అయినది లేదా రాబోతున్న వాటిలో బాగా ఫీల్ అయ్యింది? ప్రతిదానికి మీరు ఐ నో మీకు చాలా ఒక్క సినిమాకి ఎక్కువ ఎక్సైట్మెంట్ తక్కువ ప్రతిదానికి. కానీ ఒక్క సినిమా వేషం నేను ఇప్పుడు దాకా వెయ్యని వేషం ఏంటంటే బెదుర్లంక అని మన హీరో కార్తికేయ గారు, బెదుర్లంక 2002 మన బెన్నీ గారు ప్రొడ్యూసర్గా, మా క్లాక్స్ అని డైరెక్టర్గా, అందరూ కొత్త వేషం వేయడానికి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు దాకా నేను వెయ్యింది.
బాడీ లాంగ్వేజ్ అంటే మరీ చిల్లరగా ఒక వెరైటీ పిచ్చ. అది దాని తర్వాత పారిజాత పర్వం అని ఒకటి, గేమ్ చేంజరు, చిన్న వేషం చాలా మంచి వేషం ఇచ్చారు. అనిల్ రావుపూడి గారు NBK 108, ఖుషి సినిమా చేసామా బాగా వస్తాయి. ఓకే. మళ్ళీ ఆ రామ్ గోపాల్ ఇదంతా అయిపోయిన రామ్ గోపాల్ వర్మ గారు ఇంకొక మర్డరో ఇంకొక కరోనా వైరస్ ఇస్తారని చెప్పి ఆయనకి అప్లికేషన్ పెడుతున్నా. అసలు ఇన్ని మూవీస్ చేసిన ఆర్జీవి గారితో ఇంకా మీకు లోపల అసలు అంటే ఆర్జీవి గారితో అసోసియేట్ అయ్యి చేయడానికి ఆ ఇంట్రెస్ట్ ఎప్పటికీ డబల్ ట్రిపుల్ అవుతూ ఉంటుందేమో మీకు. అనిల్ రావుపూడి గారు అంటారు ఆయనతో ఏం కానీ ఇట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారే అంటారు. వెళ్ళిపోతామ్మా, ఇది ఆయన ఏదో చేస్తాను నన్ను సంథింగ్ హిట్. వాట్ మేక్స్ యూ దట్ హై సార్? అంటే ఆర్జీవి గారితో వర్క్ నేను ప్రేక్షకుడిగానే ఉన్నాను మా. 2019 బ్రోచేవారెవర్రా రిలీజ్ అయ్యేదాకా నేను ప్రేక్షకుడినే. అప్పటి నుంచి ఒక ఆర్టిస్ట్గా బిజీ అయ్యాను. సో నేను 10th క్లాస్ పాస్ అయ్యాను 1988లో, ఇంటర్మీడియట్ 89. నా 89 అక్టోబర్ 19th రిలీజ్ అయింది సినిమా. నాకు అప్పుడు ఎగ్జాక్ట్ 19 years ఓల్డ్, 17 years, 17 సంవత్సరం. ఆ ఏజ్లో చూసిన సినిమా చూసి మేము రాడ్లు గీడ్లు, దాని తర్వాత మా అయ్యలు వచ్చి మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ శివ ఇస్తావా నా కొడకని ఇరగొట్టి. సో అవన్నీ చేసి ఆయన్ని కలిశాను ఎన్ని సంవత్సరాల తర్వాత, 89 ఆయన్ని. ఐ మెట్ హిమ్ ఇన్ 2014. ఎన్ని సంవత్సరాలు అయింది? కెన్ యూ ఇమాజిన్? ఒక 35 years తర్వాత ఆయన వల్ల అంత ఇన్ఫ్లుయెన్స్ అయిన వ్యక్తి ఆయన కలిశాను. ఎట్లుంటుంది? అందుకే ఇంకా నేను ఆయన దగ్గర ప్రేక్షకుడిగానే ఉన్నాను. నటుడిగా చేస్తున్నాను కానీ స్టిల్ జీవి గారు ఎందుకు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఆర్టిస్ట్ ఆయన అని ఉండిపోతాను నేను. నరేష్ గారిని చూస్తే మా అమ్మగారు అంటారు నువ్వు నరేష్ వీళ్ళందరితో చేస్తున్నావు అంటే అవును నేను ఎక్సైట్ అవుతా. సో ఇంకా ప్రేక్షకుడిగానే ఉన్నా. ఎవరైనా సెల్ఫీ అడిగితే ఇబ్బంది అందుకే నాన్న ఎందుకు పడుతున్నారు పిచ్చోళ్ళ మామూలు కదా. సార్ ఫస్ట్ టైం మీకు అసలు ఎప్పుడు అనిపించింది నేను సెలబ్రిటీ అని? అది మొన్న ఒక కొన్ని రోజుల ముందు హోటల్కి వెళ్ళామ్మా, బాగా ఇష్టం అక్కడ సెట్ దోశ తిందామని. పోయి సెట్ దోశ తింటాం, సార్ మీ సెల్ఫీ కావాలంటే తింటున్నానమ్మా, పర్లేదు సార్ అని సెల్ఫీ తీసుకున్నారు. నాకు అది ఐ డోంట్ లైక్ ఇట్. కొందరు ఇట్లా ఫోటోలు తీస్తే నచ్చదు. సార్ ఒకటి తింటున్నాడు కదా, ఆడు సెలబ్రిటీ కావచ్చు వంకాయ కావచ్చు, ఆ మర్యాదలు ఇప్పుడు లేవు. నేను వైజాగ్లో ఏదో పబ్కి వెళ్తే టాయిలెట్లు ఉంటే హే అన్నాడు. ఏమైంది అంటే హాయ్ సార్ అన్నాడు. నువ్వు బిజీ డౌన్లోడ్ చేస్తున్నావు, నేను డౌన్లోడ్ చేస్తున్నా, చేతులు ఏడు పెట్టేవి తెలియదు. అక్కడి నుంచి ఇప్పుడు అర్జెంటుగా చేయకండి సెల్ఫీ అడుగుతున్నాడు మనం. ఇట్లాంటి టైంలోనే ప్రశాంతంగా ఉన్నాను, ఇట్లా అయిపోయినావు ఇంద్రా అని అనిపిస్తుంది. అది ఇప్పుడు సూపర్ మార్కెట్ పోవడం ఇబ్బంది. కొన్ని చిన్న చిన్న డైమండ్ కేఫ్, గోల్డెన్ కేఫ్ అని ఉంటాయి కదా, అక్కడ పూరి కుర్మా బాగుంటుంది మా, అది తినలేము ఇప్పుడు. పోగానే సెల్ఫీలు గిల్ఫీలు, అది ఇబ్బంది. సో అంటే ఈ కరోనా వాటిలో పీక్స్ టైంలో ఉన్నప్పుడు ఏమన్నా కొంచెం ఈ మాస్క్ అవి ఏమన్నా హెల్ప్ అయ్యేవేమో? లేదు మా, అప్పుడు పీక్ టైంలో షూటింగ్లో బిజీ ఉన్నా కదా, కరోనా టైంలో బిజియెస్ట్గా ఉన్నా కాబట్టి అంతే. యాక్చువల్లీ మాస్క్ వేసుకోవాలి, పద్ధతులు పాటించాలి, కొన్ని రావు మా చేయడం. వస్తే వచ్చి పోతే పోయినామని ఉన్నా. మీకు సెల్ఫ్ అనలైజేషన్ కూడా చాలా ఎక్కువ. మీలో మీకు అసలు నచ్చని విషయం ఏంటి? చాలా అంటే నాకు నేనే ఒక పెద్ద నస. నేను ఎందుకు ఇలా మాట్లాడి ఉండొచ్చు కదా, నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికే ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో సినిమా రాలేదు, చూసావా ఇప్పుడు ఇడియాటిక్ బిహేవియర్, నన్ను నేను తిట్టుకుంటా. వచ్చిందనుకో హలో, వస్తే నువ్వు గొప్పతనం కాదు, అది వాళ్ళ గొప్పతనం. అప్పుడు ఏంటి, అరే ఇది బై టూ మచ్ అబ్బాయి, పోతే నా తప్పు, వస్తే వాళ్ళ గొప్పతనం అంతే, నువ్వు బెటర్. నన్ను నేను నస కొంచెం అరే బాగా ఇచ్చినవరా అని చెప్పబుద్ధి కాదు. అందుకే అంటారు కదా నాతో బతకడం కష్టం అని ఎవరైనా చెప్తే అంటారు, మీకన్నా నాకే తెలుసు 50 సంవత్సరాలు నాతో బతకట్లా. డైలాగ్ కూడా అక్కడి నుంచి రానవసరం లేదు, నేనే చెప్తున్నా కదా వెయిట్ అంటారేమో. ఇప్పుడు నా లాంటి ఒక అమ్మాయి వచ్చేసి ఆ రెండో రోజు బహుత్ ముష్కిల్ హై అన్నదాన్ని.